మాస్టర్లు ఈ పదం ఎక్కడ వాడతారు? ఉపాధి హామీ పథకాలకు సంబంధించి పనుల్లో భాగంగా కొంతమంది కూలీలు రాకుండా సరే వచ్చినట్టు వాళ్ళ పేర్లు నమోదు చేసేసి అధికారులు వాళ్ళు వచ్చినట్టు అక్కడ అటెండెన్స్ వేసేసి రిజిస్టర్లలో ఆ దొంగ మాస్టర్లు వేసి ఆ డబ్బులు వాళ్ళు చెరిసగం పంచుకుంటారు. ఇది దొంగ మాస్టర్లు. ఇది జగన్ హయాంలో భారీగా జరిగింది అని చెప్పి అప్పుడు ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అదే జరుగుతోంది. అంటే ఇది వాస్తవానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, కేంద్ర పథకం. దీన్ని సక్రమంగా అమలు చేయలేదు, ఇందులో అవకతవకలు జరిగినాయి అనే కదా వీళ్ళు ఆరోపించారు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మరి గత ప్రభుత్వం ఓకే ఏదో చేసింది, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటుతుంది. మరి ఇప్పటికీ ఎందుకు కంట్రోల్ అవ్వలేదు? ఇంకా దొంగ మాస్టర్లు ఎందుకు నమోదవుతున్నాయి? ఇప్పుడు ఇది కూడా ఈనాడు పత్రిక ఈ వార్త రాయడం, ఇది ఒక రకంగా చంద్రబాబు గారికి ఊహించని షాకే. అంటే ప్రభుత్వంలోని లోపాలను కూడా ఎత్తి చూపించడంలో ఖచ్చితంగా పత్రిక తన విలువలను అయితే పాటించింది ఇక్కడ. కాకపోతే ఇందులో మళ్ళీ వైకాపా